హాయ్ సార్. ఈరోజు మనం డయాబెటీస్ పేషెంట్ అసలు ఆహారం ఏమేమి తినొచ్చు అండ్ ఎలా తీసుకోవాలి, ఎంత శాతం తీసుకోవాలి, ఏమేం పదార్థాలు అనే దాని గురించి చెప్తారా సార్? చాలామందికి ఏంటంటే డయాబెటీస్ పేషెంట్స్ ఏం తినాలి, ఎలా తినాలి అనేది చాలామందికి ఇదొక డౌట్గానే ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఒక ప్లేట్ మెథడ్ అనేది ఇది చాలా కామన్ అండ్ సింపుల్ మెథడ్. అంటే ప్లేట్ని 9 ఇంచెస్ ప్లేట్, అంటే ఒక 9 అంగుళాల ప్లేట్ తీసుకోవాలి. పెద్ద ప్లేట్లో తీసుకోకూడదు అంటాం ఏదైనా ఫుడ్ తీసుకోవడం అనేది. ఈ 9 ఇంచెస్ ప్లేట్ని 4 పార్ట్స్గా డివైడ్ చేసి 4 వంతులుగా, అందులో ఒక వంతు మాత్రమే ఓకే మనకి సింపుల్ చెప్పాలంటే రైస్ లాంటిది పెట్టుకోవడం, ఇంకొక పావుల వంతు మనకి వెజిటబుల్ కర్రీస్ కానీ, ఇంకొక పావుల వంతు పప్పు కానీ, సాంబార్ కానీ, పెరుగు కానీ, ఇంకొక పావుల వంతులో సలాడ్స్ కానీ, నాన్ వెజ్ కానీ పెట్టుకోవాలి. వీలైనంత వరకు ఈ రైస్ అనేది ఏదో బ్రౌన్ రైస్ కానీ, లేకపోతే తక్కువ పాలిషియన్ రైస్ కానీ, లేకపోతే మిల్లెట్స్ అంటే కొర్రలు, రాగులు, సజ్జలు ఇలాంటివి తీసుకోవడం బెటర్ ఆప్షన్. వీలైనంత వరకు వెజిటబుల్స్ అనేవి కర్రీ అనేది బాయిల్డ్ కర్రీసే తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఫ్రై కర్రీస్ తీసుకోకూడదు. ఇది సింపుల్గా మన ఇండియన్ చెప్పాలంటే ఇండియన్ ప్లేట్ మెథడ్. దీన్నే ఇంకా సింప్లిఫైడ్గా చెప్పాలంటే ప్లేట్ని సగభాగం కట్ చేసి ఇంకొక మెథడ్, ప్లేట్ మెథడ్. సగభాగంలో ఓన్లీ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ పెట్టుకోవడం, ఇంకొక సగభాగంలో సగంలో సగం అంటే పావుల వంతులో ఓన్లీ ప్రోటీన్ పెట్టుకోవడం, ఇంకొక పావుల వంతులో కార్బోహైడ్రేట్స్ పెట్టుకోవడం. ఇది ఎనదర్ ప్లేట్ మెథడ్. సో ఓవరాల్గా చెప్పాలంటే ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి, వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి, కార్బోహైడ్రేట్ క్వాంటిటీ తగ్గించాలి. ఇది డయాబెటిక్ పేషెంట్స్కి ముఖ్యమైన ఆహారం అయిన ప్లేట్ మెథడ్. ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే డయాబెటీస్ వచ్చిందంటే ఫ్రూట్స్ చాలామంది తినకూడదు, ఏ ఫ్రూట్స్ తినకూడదు దానివల్ల షుగర్ పెరుగుతుంది అంటారు. అది ఒక అపోహ మాత్రమే. ఫ్రూట్స్ అనేది తినకూడదని ఏ పుస్తకంలో ఎక్కడ కూడాను శాస్త్రీయబద్ధంగా చెప్పలేదు. ఖచ్చితంగా డయాబెటిక్ పేషెంట్స్ మినిమం 3 నుంచి 4 ఫ్రూట్స్ తినాలి. ఏ ఫ్రూట్స్ తినాలి, ఎలా తినాలి అనేది చాలా ఇంపార్టెంట్. అంటే లో టు మోడరేట్ గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అని చాలా ఉన్నాయి. అవేంటి సార్? అవేంటంటే ఒకటి యాపిల్ కానీ, దానిమ్మ కానీ, జామకాయ కానీ, లేకపోతే బొప్పాయ కానీ, బత్తాయి కానీ, ఆరెంజ్ కానీ, వీటిని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం, అంటే ఒక ఫ్రూట్ని ఒక 8 పార్ట్స్ చేసుకుంటే 8 పీసెస్ చేస్తే అందులో 3 to 4 పీసెస్ ఇప్పుడు తీసుకోవచ్చు. మళ్ళీ ఒక 1 అవర్ తర్వాత ఇంకొక 3 to 4 పార్ట్స్ తీసుకోవచ్చు. అలా కొంచెం కొంచెం తీసుకోవచ్చు. కొన్ని గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అని అంటాం. అంటే అరటిపండు, సపోటా పండు, సీతాఫల పండు అండ్ మామిడి పండు. వీటిని తక్కువ మోతాదులో, అతి తక్కువ మోతాదులో కొంచెం కొంచెం తీసుకోవచ్చు. సో ఫ్రూట్స్ని ఎప్పుడు కూడా కంప్లీట్గా స్టాప్ చేయాలి అని ఏమీ లేదు, కొంచెం కొంచెంగా తీసుకోవచ్చు. అది అట్లీస్ట్ 4 సర్వింగ్స్ అంటారు. అంటే ఒక్కొక్క సర్వింగ్ 80 గ్రామ్స్. సో 4 to 5 సర్వింగ్స్ తీసుకోవాలంటే అరౌండ్ 400 గ్రామ్స్ ఫ్రూట్స్ తీసుకోవాలి. అందుకే 3 to 4 ఫ్రూట్స్ మినిమం పర్ డే తీసుకోవాలని చెప్తాం. థ్యాంక్ యూ.